ఢిల్లీ పేలుడు కేసులో ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాబ్రీ మసీదు కూల్చేసిన డిసెంబర్ 6న దాడులకు ప్లాన్ చేసినట్లు తేలింది. మరోవైపు 360 కేజీల అమ్మోనియం నైట్రేట్ మాత్రమే ఉందా లేక ఇంకా ఎక్కడైనా దాచారా అనే విషయంపై అధికారులు దృష్టి పెట్టారు. ఢిల్లీ పేలుడు ఘటనలో రోజుకో ట్విస్ట్ బయటకొస్తోంది. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాబ్రీ మసీద్ కూల్చివేత రోజైన డిసెంబర్ 6న దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తెలిసింది. ఫరీదాబాద్లో ఉగ్రవాదులు పట్టుబడడంతో ఇక ఎలాగూ దొరికిపోతామనే భయంతో ఎర్రకోట దగ్గర డాక్టర్ ఉమర్ ఆకస్మిక దాడికి పాల్పడ్డారని విచారణలో తేలింది. 26/11 తరహాలోనే దేశ రాజధానిలో వరుస పేలుళ్లకు ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు తేలింది. ఎర్రకోటతో పాటు ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్ సహా పలు ప్రముఖ కట్టడాలను టార్గెట్ చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అయితే గుజరాత్ ATSకు టెర్రరిస్టులుగా మారిన డాక్టర్లు దొరికిపోయారు. దీంతో తాము కూడా దొరికిపోతామనే భయంతో ఉమర్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని తెలుస్తోంది. ఇక రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన బ్లాస్ట్ కేసులో అన్ని కోణాలపై అధికారులు దృష్టి పెట్టారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు, జైషే మహమ్మద్ టెర్రర్ మాడ్యూల్తో లింక్ ఉన్నవారిపై ఫోకస్ పెట్టారు. అలాగే పేలుడు జరిగిన ప్రదేశం నుంచి ఫోరెన్సిక్ నిపుణులు సుమారు 40 నమూనాలను సేకరించారు. వాటిని ఎనాలిసిస్ చేసిన సమయంలో అమ్మోనియం నైట్రేట్ ఆనవాళ్లు లభించాయి. దీంతో అల్ ఫలాహ్ యూనివర్సిటీలో టీచింగ్ డాక్టర్ ముజమ్మిల్ గదిలో లభించిన 320 కేజీల అమ్మోనియం నైట్రేట్కు సంబంధించి డీటెయిల్స్ తీసుకునే పనిలో పడ్డారు. 320 కేజీల అమ్మోనియం నైట్రేటే ఉందా, ఇంకా ఎక్కడైనా దాచారా అనే కోణంలోనూ పట్టుబడిన వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులోకి NIA ఎంటర్ అయింది. 10 మంది అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, హర్యానా పోలీసుల నుంచి కేసు వివరాలను సేకరించింది. అన్ని కోణాల్లోనూ విచారణ ప్రారంభించింది. నిందితుల ఆర్థిక లావాదేవీలు, విదేశీ ఫండింగ్ మూలాలు, వారిని వెనక నుంచి నడిపిస్తున్న మాస్టర్ మైండ్ గురించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.